హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. ఈరోజు మనం వాషింగ్ మిషన్ క్లీన్ చేయడం కొంతమందికి తెలియడం లేదు. యాక్చువల్గా ఆన్లైన్లో కావచ్చు, డైరెక్ట్ షాపుల్లో కావచ్చు, దీనికి సంబంధించిన పౌడర్ అయితే కొంత దొరుకుతూ ఉంది. ఒక బిళ్ళల రూపంలో కానీ, ట్యాబ్లెట్ రూపంలో కానీ, లేదంటే పౌడర్ రూపంలో కానీ దొరుకుతూ ఉంది మార్కెట్లో. అయితే ఇది దొరుకుతూ ఉన్నది, కానీ దీన్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలి, ఎట్లా వాడాలనేది అయితే చాలామందికి తెలియట్లేదు. అందుకోసమనే ఈ వీడియో చేస్తూ ఉన్నాం. గ్యాప్లో మిషన్లో గ్యాపులల్లా ఏమైనా డస్ట్ కానీ, మనం పోసిన లిక్విడ్ కానీ, లేదా కొంతమంది సర్ఫ్ పోస్తూ ఉంటారు, సర్ఫ్ కానీ, ఇంకేదన్నా కారాలు కానీ, ఇంకేదైనా డస్ట్ కానీ బట్టి ఉంటే ఇలా బ్రష్తో మొత్తం క్లీన్ చేసుకోవాలి. వాషింగ్ మిషన్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఈ డబ్బాలో పోయాలి. మనం తెచ్చినటువంటి పౌడర్ ఏదైతే ఉందో ఆ డబ్బాలో పోసేసుకోవాలి. ఈ డబ్బాలో పోసేసుకుంటే వాటర్ తీసుకున్నప్పుడు అది కరిగిపోతుంది, అలా లోపల పడిపోతుంది. అయితే ఇలా క్లీన్ చేసేసుకొని, నీట్గా క్లీన్ చేసుకొని, మన పొడి క్లాత్, మన కాటన్ క్లాత్ తీసుకొని మంచిగా వాషింగ్ మిషన్ మొత్తం డస్ట్ లేకుండా మంచిగా పైగా కానీ చుట్టుపక్కల చుట్టూ దాన్ని డస్ట్ డబ్బాలకు లేకుండా మంచిగా నీట్గా తూసేసుకుంటే మంచిగా లైఫ్ వస్తుంది అన్నట్టు. ఏంటంటే దీని ఉద్దేశం ఏంటంటే మనకు చాలా కాలం లైఫ్ వస్తుంది. వాషింగ్ మిషన్ అనేది మనం ఒకేసారి కొన్ని రోజులు వాడుకొని పడేసేది కాదు కాబట్టి, యూజ్ అండ్ త్రో కాదు కాబట్టి, దాన్ని మనం జర క్లీన్ చేసుకొని దాన్ని మంచిగా వాడుకుంటే మనకు లైఫ్ టైం ఎక్కువ యూజ్ అవుతుంది. దీన్ని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే మనకు చాలా రోజులు రావాలి కాబట్టి మినిమం 3 నెలల నుంచి 4 నెలలు, లేదంటే 5-6 నెలలు టైం వీలైన వాళ్ళు 5-6 నెలలు పెట్టుకునేం కాదు. టైం ఉంటే ఒక 3 నెలలు 4 నెలల టైంలో అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఇది పౌడరు, నేను ఆన్లైన్లో తీసుకున్నటువంటి పౌడర్ అయితే మీకు చూపిస్తూ ఉన్నా. ఈ పౌడర్ ఇక్కడ ఉన్నటువంటి మనం లిక్విడ్ పోసుకునే బాక్స్లో పోయాలి. ఆ బాక్స్ బయటికి లాగేసి ఆ బాక్స్లో పోసి దాన్ని పెట్టేసి మనం మిషన్లో ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటుంది. మనకు టబ్ క్లీన్ అని చెప్పేసి వస్తే, టబ్ క్లీన్ అని కొట్టేస్తే డైరెక్ట్ ఆటోమేటిక్గా టబ్ క్లీన్ చేసేసుకుంటుంది అన్నట్టు. అదే ఆప్షన్స్ అన్ని తీసేసుకుంటుంది. మనకి ఎంత టైం తీసుకోవాలో అంత టైం తీసుకుంటుంది. ప్లే చేసుకుంటే అయిపోద్ది అన్నట్టు. ప్లే చేసుకొని చూసేసుకుంటే మనకు అందులో ఆటోమేటిక్గా వాటర్ కూడా మిషన్ తీసేసుకుంటుంది అన్నట్టు. వాటర్ ఎంత కావాలో దానికి ఏంటి, ఎంత తీసుకుంటే మంచిది అని చెప్పేసి అదే దానికి సరిపోను నీ వాటర్ అయితే తీసుకుంటుంది. వాటర్ తీసేసుకొని టైం కూడా అదే తీసేసుకుంటుంది. అన్నీ అవే చేసుకుంటుంది. క్లీన్ చేసుకోవడం కూడా అదే చేసుకుంటుంది. మనం ఏమైనా పౌడర్ ఒకటి ఆన్లైన్లో కానీ, లేకపోతే బయట మార్కెట్లో కానీ మీకు ఎక్కడ లభిస్తే అక్కడ అవి తెచ్చుకొని కనీసం ఒక 3 నెలలకు ఒకసారి అప్పుడప్పుడు టబ్ క్లీన్ చేసుకుంటే మనకు మిషన్ అనేది చాలా కాలం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇలా ఆప్షన్స్ అయితే మీకు చూపిస్తూ ఉన్నాయి. ఎట్లా చేసుకోవాలి, ఎంత టైం తీసుకుంటుంది అనేది. 1 hour 43 minutes అయితే తీసుకుంది ఇక్కడ మిషన్. 1 hour 43 minutesలో ఈ మిషన్ అంతా క్లీన్ చేసుకుంటుంది అన్నట్టు. అన్నీ చేసేసుకొని క్లీన్ చేసుకొని ఇట్లా వాటర్ అయితే ఇట్లా షేక్ చేసుకుంటూ లోపల ఏ విధంగా తిరుగుతుందో చూడవచ్చు మీరు. అలా వాటర్ మొత్తం లోపల ఇటు తిప్పేసుకుంటుంది. నేను వేసినటువంటి అలా పౌడర్ అయితే ఉందో ఆ పౌడర్ కూడా అలా కరిగిపోయి ఇలా వాటర్ మంచిగా నీట్గా అది తిప్పేసుకొని దాంట్లో ఉన్న డస్ట్ అది ఉంటే మాత్రం బాగా అబ్జర్వ్ చేసుకొని దాంట్లో పడేసుకుంటుంది. అది డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ పౌడర్ వేయడం వల్ల డస్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది. డస్ట్ అంతా బయటకు వచ్చేసి మిషన్ అనేది నీట్గా క్లీన్గా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఇలా చేసుకుంటే మిషన్ చాలా కాలం అయితే వస్తుంది. ఇది చేయాల్సిన విధానం అయితే ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు. చేయాల్సిన విధానం మీకు కంప్లీట్గా చూపిస్తూ ఉన్నా. ఇది టబ్ క్లీన్ చేసుకునే విధానం. చూడండి ఎంత నీట్గా అనిపిస్తూ ఉందో లోపల. అలా వస్తుంది మిషన్. ఫస్ట్లో ఎంత నీట్గా అయితే లేదు, ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.